మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ మీటింగ్ ని ప్రార్థనతోటి ప్రారంభం చేసుకుందాము. మన మధ్యలో ఉన్న కృష్ణకుమారి గారు, బ్రాంచ్ మేనేజర్ కైకలూరు నుంచి రెడీగా ఉన్నారు. మేడం ప్లీజ్. కృష్ణకుమారి మేడం. ప్రైజ్లాడండి. చిన్న ప్రార్థన. ఈ సాయంత్రకాల సమయంలో ప్రభా నాయన, మరి ఈ శనివారం దినమున ప్రభా మేమందరము నాయన ఇలాగు నాయన ఎల్ఐసి ఉద్యోగుల ప్రార్థన సహా సంఘముగా కూడుకొని నిన్ను నాయన తండ్రి స్తుతించి గణపరిచి కీర్తించి ప్రభా కొనియాడటానికి నాయన మాకు సహాయం చేసినందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నా ప్రభా. నా తండ్రి నాయన మేమే పాటి వారం నాయన తండ్రి నాయన ఎన్నిక లేని వారము, బలం లేని వారము అయినప్పటికీ ప్రభా నీ నామం బట్టి నాయన తండ్రి నీ సిలువను బట్టి ప్రభా అయా నీవు కార్చిన రక్తమును బట్టి ప్రభా నాయన మాకు విమోచనము దయచేసి ప్రభా నా తండ్రి శక్తిని బలాన్ని ఇచ్చిన ఆయన నీ బిడ్డలుగా నీ సాక్షులుగా మీరు నిలబెట్టి వాడుకొనిచున్నందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన తండ్రి. అయా ఈ సహవాసంలో ప్రభా నాయన అయా కూడుకొని నేను ఆరాధిస్తున్నాగా ప్రభా ఈ యొక్క నాయన తండ్రి వాక్యము చెప్పబోవు నా తండ్రి నాయన సోదరునికి సహాయం చేయండి ప్రభా. ఆ వాక్యం నాయన నీ మాటగా నాయన నువ్వు బయలుపరిచి ప్రభా అయా ప్రతి ఒక్కరి హృదయాల్లో ప్రభా నాటుకొని నాయన 30 60 100 ఫలించే వాక్యంగా నాయన తండ్రి అయా నాయన మీరు ఆశీర్వదించమని వేడుకొంచున్నాం ప్రభా. నాయన కూడుకొని ఉన్న ప్రతి ఒక్క బిడ్డని నాయన తండ్రి అయా మీరు నా తండ్రి నాయన అయా ముట్టి నా తండ్రి నాయన వారికి కావాల్సిన ఈవులన్నింటినీ నాయన మీరు దయచేయవారైనారు కాబట్టి నాయన మిమ్మల్ని బ్రతిమలాడి వేడుకొనిచున్నాం ప్రభా. అయా ప్రతి ఒక్క బిడ్డ అవసరతలు మీకు తెలిసిన ఆయన తండ్రి అయా తండ్రి ఎక్కడ ఉన్నప్పటికీ ప్రభా నాయన అయా నీ హస్తము కాపుదలుగా ఉంచిన ఆయన తండ్రి నువ్వు రక్షించేవాడు, కాపాడువాడు, నడిపించేవాడు కాబట్టి ప్రభా అయా నీ సన్నిధానం అందు నా తండ్రి మేము ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి నాయన నాయన తండ్రి సవాస కూడికను ప్రభా మీరు బహుగా ఆశీర్వదించండి ప్రభా నా తండ్రి. ఒక్కొక్క బిడ్డను నా తండ్రి నాయన నీ పేరున నాయన తండ్రి నాయన అయా నాయన తండ్రి నాయన నీ ఆశీర్వాదములతో నింపి నా తండ్రి నాయన బహు బలముగా ప్రభా నాయన వారి ఉద్యోగంలో నాయన జీవితంలో నాయన తండ్రి నాయన మరి వ్యక్తిగతంగా నాయన తండ్రి నాయన కెరీర్ పరంగా కూడా ప్రభా అయా మీరు ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించండి నాయన సమస్త గంట మహిమ నాయన తండ్రి మీ యొక్క నాయన నామమునికే కలుగులాగును ప్రభా. మీ బిడ్డల్ని మీరు నడిపించండి నాయన ఇశ్రాయేల్ గొప్ప జనాంగముని నాయన నీవు నడిపించిన తండ్రి నాయన తండ్రి పాలు తేనెలు కారే దేశానికి నాయన తండ్రి మీరు చేర్చిన వారు కాబట్టి ప్రభా అయా మిమ్మల్ని బ్రతిమలాడుకొనిచున్నాము ప్రభా నా తండ్రి. మమ్మల్ని కూడా మీరు ఎక్కల చాటున కాచి కాపాడి ప్రభా నా తండ్రి ఈ ప్రార్థన సహా సంఘముని నాయన మీరు బహుగా బలపరిచిన ఆయన తండ్రి స్థిరపరిచిన తండ్రి నాయన అయ్యా మీ యొక్క నాయన తండ్రి నామ ఘనత కొరకు నాయన మేమెల్లరము పాటుపడినట్లు సహాయం చేయండి ప్రభా నాయన. అలాగే ప్రభా నా తండ్రి నాయన విత్తబో వాక్యమును నాయన తండ్రి నాయన తండ్రి నీవే దీవించి ఆశీర్వదించండి నాయన. కూడుకొని ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. కూడుకొని ప్రతి బిడ్డకి నా తండ్రి నాయన మీ ఏ సహాయం అవసరమో ఆ సహాయం మీరు పంపించండి నాయన. నీ బలమైన నా తండ్రి నాయన రెక్కల నీడలో నా తండ్రి నాయన అయా అందరినీ కాచి కాపాడి రక్షించి నా తండ్రి నాయన అయా మీ నామము ఘనత మహిమ కీర్తి ప్రభావములు పొందుకున్నట్లు సహాయం చేయమని త్వరలో రానున్న నజరేయుడని యేసు నామమును వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఈ మీటింగ్ కి మంచి స్టార్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇప్పుడు మనం కొన్ని పాటలను పాడి దేవుని నామాన్ని మహింపరచుకుందాము. ముందుగా మన మధ్యలో ఉన్న 6వ రాజేశ్వరరావు గారు సత్తెనపల్లి నుంచి మన మధ్యలో ఉన్నారు. సార్ ప్లీజ్. రాజేశ్వరరావు స్టార్ట్ చేయండి. వినపడుతుందా సార్? వినిపిస్తుంది. దేవుని నామ స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఒక చిన్న స్తుతి గీతం పాడదామని ఆశపడుతున్నాను. గాఢాంధకారములో నేను తిరిగినను నేనేల భయపడుతూ నా తోడు నీ ఉండగా
గాఢాంధకారములో ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను, నిన్ను తలచినచో అన్ని విడనాడు. ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను, నిన్ను తలచినచో అన్ని విడనాడు. అన్ని కాలములా నిన్నే స్మరింతు, అన్ని కాలములా నిన్నే స్మరింతు. ఎన్నరానివయా నీకున్న సుగుణములు, గాఢాంధకారములో నేను తిరిగినను, నేనేలా భయపడుతూ నా తోడు నీ ఉండగా. నాకున్న మనుజులెల్లా నిన్ను విడిచినను, నా దేవ ఎప్పుడైనా నన్ను విడిచితివా. నాకున్న మనుజులెల్లా నిన్ను విడిచినను, నా దేవ ఎప్పుడైనా నన్ను విడిచితివా. నా హృదయ కలశమున నిన్ను నేను నిలిపెదను, నా హృదయ కలశమున నిన్ను నేను నిలిపెదను. నీ పాద కమలముట నా దేవ కొలిచెదను. గాఢాంధకారములో నేను తిరిగినను, నేనేల భయపడును, నా తోడు నీ ఉండగా, నా తోడు నీ ఉండగా. హల్లెలూయా. థ్యాంక్ యూ సార్. మనము ఏ పరిస్థితిలో ఉన్న దేవుడు మనకి తోడుగా ఉంటారన్న విషయాన్ని పాట ద్వారా మీరు మాకు అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరొక పాట మన కోసం పాడటానికి సిద్ధంగా ఉన్నారు టి రాంబాబు గారు ఫ్రమ్ గుంటూరు. సార్ ప్లీజ్. టి రాంబాబు గారు. రాంబాబు అమ్మా పాడండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మనం పాడుకున్న పాట అందరికీ తెలిసినదే, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. రాకడ సమయములో కడుబూర శబ్దముతో యేసుని చేరుకొని విశ్వాసము నీకుందా. రాకడ సమయములో కడుబూర శబ్దముతో యేసుని చేరుకొని విశ్వాసము నీకుందా. రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రాకడ సమయములో కడుపూర శబ్దముతో యేసుని చేరుకొని విశ్వాసము నీకుందా, విశ్వాసము నీకుందా. యేసయ్యా రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా. యేసయ్యా రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా. లోక ఆశలపై విజయము నీకుందా, లోక ఆశలపై విజయము నీకుందా.
రావయ్యా యేసయ్య వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్య వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రాకడ సమయములో పూర శబ్దముతో యేసుని చేరుకొని విశ్వాసము నీకుందా, విశ్వాసము నీకుందా, ఇంపైన ధూప వేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా, ఇంపైన ధూప వేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా. యేసునాథునితో సహవాసము నీకుందా, యేసునాథునితో సహవాసము నీకుందా, రావయ్యా యేసయ్య వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్య వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకొని విశ్వాసము నీకుందా, విశ్వాసము నీకుందా, అన్నిటి కన్నా భిన్నగా కన్నీటి ప్రార్థన నీకుందా, అన్నిటి కన్నా భిన్నగా కన్నీటి ప్రార్థన నీకుందా. ఆత్మల కొరకైనా భారము నీకుందా, ఆత్మల కొరకైనా భారము నీకుందా, రావయ్యా యేసయ్య వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్య వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రాకడ సమయములో కడుపూర శబ్దముతో యేసుని చేరుకొని విశ్వాసము నీకుందా, రాకడ సమయములో కడుపూర శబ్దముతో యేసుని చేరుకొని విశ్వాసము నీకుందా, విశ్వాసము నీకుందా, విశ్వాసము నీకుందా. ప్రైజ్ ది లార్డ్. ఈ అవకాశం ఇచ్చిన మా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రాకడ కోసం మనం ఎలా సిద్ధపడాలి ఏంటి అనేది మీరు చక్కగా పాట రూపంలో మాకు పాడి వినిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ డియర్ చిల్డ్రన్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు ఈ దినము మనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము నిర్గమాకాండము 20వ అధ్యాయము 24వ వచనమును చదవటానికి మన మధ్యలో ఉన్న అఖిల గారు ఫ్రమ్ కైకలూరు రిక్వెస్ట్ చేస్తున్నానండి. మేడం అఖిల గారు. సుష్మా గారు. మేడం. నిర్గమాకాండము 26వ అధ్యాయము 20వ అధ్యాయము 24వ వచనం. 20వ అధ్యాయం అండి. అమ్మా 20 అఖిల 20వ అధ్యాయము 24. ప్రైజ్ ది లార్డ్ అండి అందరికి. మనం చదవబో వాక్యము నిర్గమాకాండము 20వ అధ్యాయము 24వ వచనము. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచి ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మనం మరొక స్తుతిగానమును విందామండి. మన మధ్యలో ఉన్న అన్నామణి గారు విత్ ఫ్యామిలీ ఫ్రమ్ గుంటూరు రెడీగా ఉన్నారండి మన మధ్యలో. మేడం అన్నామణి గారు ప్లీజ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఇవాళ నేను పాడబోయే పాట కృపలను తలంచుచు. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. యేసు కృతజ్ఞతతో
తలంచుచు కన్నీటిలో ఎలలో నే కృంగిన వేళలలో కన్నీటిలో ఎలలో నే కృంగిన వేళలలో నింగిని చీల్చి వర్షము పంపి నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం యేసు నింపెను నా హృదయం కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్ యేసు కృతజ్ఞతతో స్తుతింతున్ రూపింపబడుచున్న ఏ ఆయుధము హల్లెలూయా ఆమేన్ నాకెంతో ఆనందమే హల్లెలూయా ఆమేన్ నాకెంతో ఆనందమే సియోను నివాసం నాకెంతో ఆనందం సియోను నివాసం నాకెంతో ఆనందం ఆనందం ఆనందమే ఆమేన్ ఆనందం ఆనందమే కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్ యేసు కృతజ్ఞతతో స్తుతింతున్. థ్యాంక్ యూ అండి. తను మా తమ్ముడు కూతురు, తన ఎంఎస్సి చదువుతుందండి. మీరందరూ కొంచెం ప్రేయర్లో పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా సుష్మా. అలాగే మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆయన చూపిన కృపలను బట్టి మనం ఎల్లప్పుడూ ఆయన్ని స్తుతించేదాగిన వారంగా ఉండాలని చెప్పి పాట ద్వారా మంచి పాట పాడారు మేడం. థ్యాంక్ యూ. ఇప్పుడు మనము ముఖ్య ఘట్టంలోనికి వెళ్ళబోతున్నాము. దేవుని వాక్యము వినే సమయం ఆసనమైంది. మనందరము మనల్ని మనం దేవుని మాటలను వినటానికి సిద్ధపరచుకొని, అలాగే ఈ మాటలను అందించడానికి మన మధ్యలో ఉన్న టిఐబి డానియల్ గారిని ఈ సమయంని తీసుకోవాల్సిందిగా కోరుతున్నానండి. సార్ డానియల్ సార్. Am I clear, man? Yes, sir. Yes, brother. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన బ్రదర్స్ సిస్టర్స్ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నానండి. మరి గడిచిన వారం కూడా ఆశీర్వాదాల వాక్యం విన్నాం. మరి ఈ వారం కూడా దేవుడు మరి ఆశీర్వాదాల గురించి చెప్పాలని ప్రేరేపించారు. కాబట్టి మరి వాక్యాన్ని మనం ముందుకు తెస్తున్నాం. మరి అనేక మంది బ్రదర్స్ ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, మరి ఇవన్నీ కూడా దేవుడు కార్యం చేశాడు. అదేవిధంగా ఈ యొక్క మాసంలో మరి దేవుడు చక్కటి అరియర్స్ కూడా మరి ఇస్తున్నారు. కనుక మనం దేవునికి ఎంతో కృతజ్ఞత కలిగి మరి ఆయన స్తుతించవలసిన వారమై ఉన్నాం. ఇప్పటి వరకు పాటలు పాడిన సహోదరులందరికీ కూడా ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. మరి చిన్న మాట ప్రార్థన చేసి మనం వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ప్రేమ కలిగిన పరలోక తండ్రి, కృపగల దేవ, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచిన కాలం అంతట్లోనైనా క్షేమకరమైన దినములు మాకు అనుగ్రహించి ఈ యొక్క సాయంకాల సమయం ముందు మా ప్రభునైనా LIC ఎంప్లాయీస్ ప్రేయర్ ఫెలోషిప్ లోనైనా చేర్చినైనా మీ నామం స్తుతించుటకు, గణపరచుటకు, కొనియాటకు నాయన మాకు శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా. కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా పేరు పేరు వస్తున్న దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో మా ప్రభు చదవబడిన వేద వాక్యాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అల్పుడనైనా నన్ను దర్శించి మా ప్రభు తండ్రి మీరే తండ్రి అయినా మీ బిడ్డలతో మాట్లాడి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోమని నజరేయుడైన యేసయ్య నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. కాబట్టి మరొకసారి వాక్యాన్ని చదువుకుందాం. మంటి బలిపీఠమును నా కొరకు చేసి
దాని మీద నీ దహన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించును అని మరి దేవుడు సెలవిస్తా ఉంటున్నాడు. కాబట్టి మంటి బలిపీఠాన్ని నువ్వు కట్టాలంటున్నాడు. ఇది మరి నిర్గమకాండంలో మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ 10 ఆజ్ఞలు కూడా దేవుడు ఆ యొక్క 20వ అధ్యాయంలోనే ఇచ్చాడు. మోషేతో మాట్లాడి చెప్తా ఉంటున్నాడు, నువ్వు మంటి బలిపీఠాన్ని నువ్వు నాకు కట్టాలి, దాని మీద నీ యొక్క దహన బలులను, గొర్రెలు, ఎద్దులు అర్పించాలి. అప్పుడు మరి నేను నీకు ప్రత్యక్షమై నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు సెలవిస్తా ఉంటున్నాడు. మరి ఆశీర్వాదములు, దీవెనలు ఇవన్నీ కూడా మరి అందరికి కూడా అవసరమే. ప్రతి వారికి కూడా దేవుని యొక్క ఆశీర్వాదం కావాలి. ఎందుకంటే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది, నరుల కష్టార్జితంతో దాని ఎక్కువ కాదని దేవుడు సెలవిస్తా ఉంటున్నాడు. మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు కావాలి, దేవుని యొక్క కృప కావాలి, మనకు దేవుని యొక్క మరి రక్షణ మనకు కావాలి. కనుక దేవుడు చెప్పినట్టు మరి మోషే మంటి బలిపీఠాన్ని కట్టినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఇక్కడ చూసినట్టయితే దేవుడు చెప్తా ఉంటున్నాడు, నీవు నా నామమును జ్ఞాపకం చేసుకునే ప్రతి స్థలంలో కూడా నీ యొద్దకు వచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. అయితే మరి మన దేవుడు మన యొద్దకే వచ్చి ఆశీర్వదిస్తా అంటున్నాడు. చూడండి, నేను కొండ మీద ఉన్నాను, లేకపోతే గుట్ట మీద ఉన్నాను, చెట్టు మీద ఉన్నాను, పుట్ట మీద ఉన్నాను అని చెప్పే దేవుడు కాదు మన దేవుడు. అయితే ఆయన మరి నీ యొద్దకే వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పే గొప్ప దేవుడు మనకు ఉన్నాడు. కనుక మరి అట్టి దేవుణ్ణి కలిగిన మనం అంతా కూడా ధన్యుడు మన దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, నిర్గమకాండం 25వ వాక్యం చూడండి. నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేయనప్పుడు మలిచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు. మలచిన రాళ్లతో నువ్వు కట్టకూడదు అంటున్నాడు. బలిపీఠం కట్టేటప్పుడు మరి దేవుడు సహజ సిద్ధంగా ఇచ్చిన రాళ్ళనే కట్టమంటున్నాడు. దానికి ఏ పనిముట్టు కూడా తగలకూడదు, ఏ పనిముట్టు కూడా తగలకూడదు. కనుక మలచని రాళ్లతోనే కట్టాలి. చూడండి, ఈనాడు అనేక మంది తమ సొంత ఆలోచనతో, సొంత తలంపులతో మరి వాళ్ళ ఇష్టానుసారం మలుచుకుంటున్నారు. వాళ్ళ ఇష్టానుసారంగా మలుచుకొని మరి దేవుని యొక్క బలిపీఠాన్ని కడుతున్నారు. కానీ దేవుడు చెప్తా ఉంటున్నాడు మలచని. కనుక అదే రీతిగా మరి మోషే కట్టినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. కనుక దేవుడు మోషేకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. మరి ముఖాముఖిగా కూడా దేవుడు మోషేతో మాట్లాడినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. ఆ సీనాయి కొండ మీదకి దిగి వచ్చినప్పుడు మరి అగ్ని మయమైపోయింది ఆ కొండంతా కూడా. మరి ఎవ్వరు కూడా దాన్ని తాకరాదు, పొరపాటున ఎవరిని తాకుతారని ముందే హెచ్చరించమని మోషేకు దేవుడు చెప్తాడు. ఎందుకంటే ఆ దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆయన స్వరం ఉరుము వలె మరి ఆయన మాటలు గంభీరంగా ఉన్నాయి కాబట్టి చాలా మంది భయపడిపోతున్నారు అక్కడ ప్రజలంతా. మోషే మీరు మాట్లాడండి, దేవుడు మాతో మాట్లాడితే మేము బ్రతకమేమో అని అనుకుంటున్నారు. కానీ దేవుడు మరి వారితో మాట్లాడినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి నేను ఆయన ప్రత్యక్షమై మాట్లాడినట్టు మనం చూస్తుంటున్నాం. చూడండి,
మరి పాత నిబంధన కాలంలో మన పితరులతో దేవుడు తన స్వరాన్ని వినిపించాడు. మరి ఆయన ప్రత్యక్షమై మాట్లాడినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా కృపాసక్త సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చి ఆయన ఈ లోకంలో 3.5 సంవత్సరంలో ఉన్నట్టు మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత ఇప్పుడు మరి యేసయ్య పునరుద్ధరణ వెళ్ళేటప్పుడు చెప్తా ఉంటున్నాడు, మిమ్మల్ని అనాథలుగా వదలను, నేను వేరొక ఆదరణకర్తను మీకు ఇస్తున్నాను అని చెప్తున్నాను. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని కాలంలో మనం ఇప్పుడు ఉంటున్నాం కనుక మరి దేవుడు మరి మనతో ఎల్లప్పుడూ కూడా ఉండే దేవుడే అంటున్నాడు. అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, ఇశ్రాయేలు దేవుడను అని ప్రత్యక్షమై అనేక మార్లు మన పితరులతో మాట్లాడిన దేవుడు మరి నేడు కూడా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఏలియా కాలంలో మరి బలిపీఠం పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మరి ఆ బలిపీఠాన్ని ఏలియా 12 రాళ్లతో, ఇశ్రాయేలు నామం పేరిట 12 రాళ్లతో కట్టినట్టు మనం చూస్తుంటున్నాం. ఈ యొక్క ఆదికాండం 12వ అధ్యాయము 7వ వాక్యం చూద్దాం. ఆదికాండం 12:7. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చుదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. హల్లెలూయా. కాబట్టి బలిపీఠం మరి అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. మొట్టమొదటి బలిపీఠము నోవహు కాలంలో కట్టాడు. ఎప్పుడంటే ఆ వరదలు వచ్చి మరి దేవుడు ప్రజలందరినీ ఆ వరదల వల్ల అందరు కూడా నశించిపోయినప్పుడు నోవహు కుటుంబం మాత్రమే, మరి 3 కుమారులు, కోడళ్ళు, నోవహు భార్య, వారు మాత్రమే రక్షణ పొందారు. మరి నోవహు బయటికి వచ్చి మరి ఆయనే రాజుగా ఉన్నాడు. కొన్ని కష్టాలు ఎదురైనాయి కానీ నోవహుకి, కానీ ఈ కష్టాలన్నిటి కూడా జయించి దేవుడు చెప్పినట్టు చేసి మరి ఆయన కుటుంబము రక్షణ పొందినట్టు చూస్తూ ఉంటున్నాం. మరి మొట్టమొదట ఆయన బయటకు వచ్చిన తర్వాత మరి పావురాలను బలి ఇచ్చినట్టు చూస్తుంటున్నాం. బలిపీఠం కట్టి మొట్టమొదటగా బలి ఇచ్చాడు. అయితే మరి అబ్రహాము వెళ్ళిన చోటల్లో కూడా దేవునికి బలిపీఠం కట్టాడు. నోవహు ఫస్ట్ బలిపీఠం కట్టినప్పటికీ, మోషే బలిపీఠం కట్టినప్పటికీ మరి అబ్రహాము మరి అనేక బలిపీఠాలు కట్టినట్టు మనం చూసుకుంటున్నాం. ఇక్కడ మరి యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ నామమునకు నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చుదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. కాబట్టి ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి ఈ యొక్క బలిపీఠము ప్రత్యక్షత గల బలిపీఠం, దేవుని యొక్క ప్రత్యక్షత గల బలిపీఠం. కాబట్టి బలిపీఠం అంటే ఏంటి? బలులు అర్పించే స్థలం, లేకుంటే వధస్థలం. అంతేకాక ఇంకొక అర్థం ఏంటంటే సమర్పణ గల స్థలం, సమర్పించే స్థలం. కాబట్టి ఈ బలిపీఠం దగ్గర మరి బలులు అర్పించి మరి దేవునికి ప్రార్థన చేసేవారు. ఆ రీతిగా దహన బలులు కానీ, సమాధాన బలులు, పాప పరిహారార్థ బలులు, మరి అనేక బలులు ఈ యొక్క బలిపీఠం మీద చెల్లించేవారు. కాబట్టి సాక్షాత్తు దేవుడే ప్రత్యక్షమై మొత్తం మాట్లాడేవాడు. మనతో కూడా దేవుడు అనేక సార్లు సంఘంలో కానీ, మరి సేవకుల ద్వారా కానీ, మరి దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే వాక్యమే దేవుడు. అది ఎందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడు అయ్యిండు. ఆయన కృపాసక్తి సంపూర్ణుడుగా యేసుక్రీస్తుగా మరి ఈ లోకానికి వచ్చాడు. మరి
ఆయన మరి ప్రత్యక్షము అయి దీవించే గొప్ప దేవుడని మరి చెప్తా ఉంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను కూడా దేవుడు మరి ఆ యొక్క అరణ్య మార్గంలో నడిపించినప్పుడు వారికి ఏది అవసరమో, ఏం అవసరమైనప్పటికీ కూడా ఆయన వాళ్ళ కొదువులన్నీ కూడా తీర్చాడు. పగల మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో తోడ్పాటుగా ఉండి మరి ఆ అరణ్య మార్గం అంతా కూడా వారు అలసిపోకుండా, వారి బట్టలు చిరిగిపోలేదు, వారి చెప్పులు అరిగిపోలేదు. మరి వారు ఎంతో క్షేమంగా ఆ యొక్క ప్రయాణం సాగించారు. వారు మాంసం కావంటే పూరేడు పిట్టలు పంపించారు. ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు దేవుడు. వారికి ఏది కొదువ లేకుండా మరి ప్రత్యక్షత కలిగి వారు ఆ మార్గంలో ప్రయాణించినట్టు చూస్తుంటున్నారు. మనకు కూడా దేవుడు ఈ యొక్క కాలంలో ఉన్న మనకు కూడా, ఈ కృపా కాలంలో ఉన్న మనకు కూడా దేవుడు మరి అనేక రకాలుగా ప్రత్యక్షత ఇచ్చే దేవుడు అంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తావో నీకు తప్పకుండా దేవుడు ప్రత్యక్షమై నిన్ను, నీ కుటుంబాన్ని దీవించే గొప్ప దేవుడు అంటున్నాడు మన దేవుడు. అయితే ఏలి కాలంలో మరి ఈ ప్రత్యక్షతలు కరువైనవి. ఎందుకంటే ఏలి కుమారులు మరి వారు చేసే ఘోరాలు, సంఘానికి వచ్చిన వారితో వారు చేసే ఘోరాలు చూసి దేవుడు ఆ దినములలో ప్రత్యక్షత లేదంట. అయితే మరి ఒకసారి బాలుడైన సమూయేలు నిద్రపోతూ ఉంటున్నప్పుడు దేవుడు సమూయేలు సమూయేలు అని పిలుస్తా ఉంటున్నాడు. ఆ స్వరము మరి సమూయేలు వింటా ఉన్నాడు, కానీ ఎవరు అని ఏలిని వచ్చి అడుగుతున్నాడు. ముమ్మారు అట్లా అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, ఏలి, అయ్యా దేవుడై ఉంటున్నాడు, ప్రభువా నీ దాసుని ఆలకిస్తున్నానని చెప్తాడు. ఆ రీతిగా మరి ఆ యొక్క ఏలికి ప్రత్యక్షత లేదు, కానీ బాలుడైన సమూయేలుకు, ఎక్కడ బలిపీఠం దగ్గర పడుకొని ఉన్న సమూయేలుకు మరి దేవుడు ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడినట్టు చూస్తాం. కనుక ఎవరైతే దేవుని మార్గములో నడుస్తారో, ఎవరైతే దేవుని కృపలో ఉంటారో, ఎవరైతే దేవునితో సహవాసం కలిగి ఉంటారో మరి దేవుడు వారికి ప్రత్యక్షమవుతాడు. చాలా మంది మరి దేవుడు ఎలా ఉన్నాడు? దేవుడు ఆత్మగా ఉంటున్నాడు, వాక్యంగా ఉంటున్నాడు. ఆయన మరి ఆయనే మార్గము, సత్యము, జీవము అంటున్నాడు. ఆయన ప్రేమ స్వరూపే అంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క గుణలక్షణాలు మనం జ్ఞాపకం చేసుకొని మరి ఆయన మనల్ని దర్శిస్తున్నాడని, ఆయన మనం పలకరిస్తూ ఉన్నాడని వాక్యం నువ్వు చదువుతున్నప్పుడు, బైబిల్ గ్రంథం నువ్వు చదువుతున్నప్పుడు మరి ఒక్కొక్క వాక్యం నిన్ను దర్శిస్తుంది, నీతో మాట్లాడుతుంది, నీతో సహవాసం చేస్తుంది. అందుకోసమే దేవుని వాక్యాన్ని మరి ధ్యానించాలి. కీర్తనకారుడు అంటాడు, దృష్టిలో ఆలోచించకుండా నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక దివారాత్రము నీ వాక్యమును ధ్యానించు వారు ధన్యులు అని. కాబట్టి ఆయన వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు ఆయన ప్రత్యక్షతలు మనకు కలుగుతాయని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. కాబట్టి చాలా మంది చీకటి స్థితిలో లేకుంటే మూడుబారిన స్థితిలో ఉన్న వాళ్ళకు దేవుని యొక్క మాటలు కానీ, దేవుని యొక్క మరి స్పర్శ కానీ అర్థం కాదు. ఎందుకంటే స్తుతిస్తున్నప్పుడు దేవుడు మన మధ్యకు వస్తాడు. చూడండి 22వ కీర్తన 2వ వాక్యం చదువమ్మా. నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా నుండుట లేదు. అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. చదువు. నీవు ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. నువ్వు ఇశ్రాయేలు వారు చేయుచున్న స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. పగలు మొరపెడుతున్నాడంట, రాత్రి కూడా మరి మొరపెడుతున్నాడంట. కానీ
దేవుడి ప్రత్యక్షత లేదు. అయితే ఎక్కడ దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు? ఇశ్రాయేలు చేస్తున్న స్తోత్రముల మీద దేవుడు అస్సురుడై మరి ఆయన దిగి వచ్చే దేవుడు అంటున్నాడు. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు కూడా వారి యొక్క బానిసత్వంలో మొరపెట్టినప్పుడు దేవునికి ఆయన రక్షించడాని కోసం వారి మొర్ర విని మరి ఆయన దిగి వచ్చినట్టు మనం చూస్తుంటున్నాం. దిగి వచ్చే గొప్ప దేవుడు మన కోసం. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఆయన నామాన్ని స్తుతిస్తారో అక్కడికి కూడా దిగి వచ్చే గొప్ప దేవుడు. కనుక ఆయనను నిన్న నేడు నిరంతరం కూడా ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మారే దేవుడు కానే కాదు, నిరంతరం కూడా ఏకరీతిగా ఉన్న దేవుడు అంటున్నాడు మన దేవుడు. ఎవరు కూడా ముద్దు బిడ్డలు ఆయనకు లేరు. ఎవరైతే ఆయన మార్గం నడుస్తూ ఆయన కట్టడలను గాయకుంటూ ఆయన యొక్క సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండే బిడ్డలందరికీ కూడా ఆయన ప్రత్యక్షమవుతాడని దేవుని వాక్యం కల్పిస్తాము. చూడండి, దావీదు గొర్రెల కాపరి, గొర్రెలు మేపుకుంటూ కూడా ఆయన దేవుని స్తుతించేవాడు. అలా స్తుతిస్తూ 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 దేవుణ్ణి ఆ గొర్రెలను మేపుకుంటూ ఆయన దేవునిలో సంతోషించేవాడు. యెహోవాను బట్టి సంతోషించము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చున దేవుని వాక్యం సెలవిస్తాం. కనుక దావీదు, గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును దేవుడు రాజుగా అభిషేకించినట్టు మనం చూస్తున్నాం. చూడండి, మన స్థితిని మన గతిని దేవుని మార్గంలో నడిచే పిల్లలందరికీ కూడా మరి చూడండి, దేవుని మార్గంలో నడిచిన ప్రతి ఒక్కరిని దేవుడు ఉన్నతమైన స్థానంలో నిలబెట్టే గొప్ప దేవుడు మన దేవుడు. కనుక అటువంటి దేవుణ్ణి, ప్రత్యక్షత గల దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. అయితే ఈ దావీదు మరి దేవునికి ఇష్టడై ఉన్నాడు, ప్రియుడై ఉంటున్నాడు. మరి రాజుగా ఉండి కూడా దేవుణ్ణి ముమ్మారు ప్రార్థించే గొప్ప దైవజనుడు. 34 కీర్తనలు చూస్తే మొట్టమొదటి వచనమ్మ చదువు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటుంది అంటున్నాడు దావీదు. కాబట్టి దావీదు ఆయన యుద్ధానికి చేయబోయిన మరి అన్ని విషయంలో దేవునితో విచారణ చేస్తూ ముందుకెళ్ళేవాడు. నీ యొద్ద విచారణ చేయగా నాకు వెలుగు కలిగిన అంటాడు. నాకు కలిగిన భయములన్నింటిలో నుంచి కూడా నన్ను ఆయన విడిపించినాడు. కానీ దావీదు మరి చాలా విషయాలు చెప్పాడు. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోమని చెప్తా ఉంటున్నాడు. అటువంటి దావీదు ఒక పాపంలో పడిపోయాడు కదా, ఒక చిన్న పాపంలో, దేవునికి వ్యతిరేకమైన పాపంలో, వ్యభిచారంలో పడిపోయి మరి ఆయన నేరం చేశాడు, దేవుని దృష్టికి వ్యతిరేకంగా చేశాడు. అయితే నాతాను ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు మరి దావీదు అంటున్నాడు, అయ్యో నేను పాపిని ప్రభువా అని చెప్పేసి మరి దేవుని యొక్క పాదాల మీద పడ్డాడు. దేవుని సన్నిధిలో పాదాల మీద పడి విరిగి నలిగిన హృదయంతో దేవుణ్ణి అడుగుతా ఉంటున్నాడు, ప్రభువా నీ సన్నిధిలోంచి నన్ను త్రోసివేయొద్దు, నీ కృప నాకు దూరం చేయొద్దు అని చెప్పేసి ఆయన సన్నిధిలోంచి బయటికి పోవడానికి దావీదుకి అస్సలు ఇష్టం లేదు. పశ్చాత్తాపడి మరి దేవుని పాదాలు పట్టుకొని మరి గుబజాడి తిరిగి ఆ పరిశుద్ధాత్మను తన దగ్గర నుంచి పోనీయకుండా మరి దావీదు ఎంతగానో దేవుని ప్రాధేయపడి మరలా పరిశుద్ధాత్మ అనుభవాన్ని తెచ్చుకున్నాడు. పరిశుద్ధాత్ముడు, ఎందుకంటే మీ దేహములే మీ దేవునికి ఆలయమై ఉన్నాయని మీరు ఎరుగరా అంటాడు కొరింథీయులకు రాస్తూ భక్తుడైన పౌలు. కాబట్టి దేవుడు ఏ గుళ్ళోనో లేకుంటే కొండ మీద ఇక్కడ కాదు, కానీ మన హృదయం అనే బలిపీఠంలో ఆయన నివాసం ఉండాలని దేవుడు కోరుతాం. నీ హృదయమే నీ యొక్క ఆలయం. చూడండి, విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. నైవేద్యములు, దహన బలు దేవుడు కోరే దేవుడు కాదు, కానీ విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు కోరుతా ఉంటున్నాడు. మనందరి నిమిత్తం ఆయనే ప్రాయశ్చిత్తంగా
మరి 2000 సంవత్సరాల పూర్వమే ఆయన సిలువలో తన యొక్క ఒక్కసారే బలి అర్పించాడు కనుక ఇంకా బలులతో పని లేదు. ఇంకా ఈ యొక్క పొట్టెలను గొర్రె పిల్ల రక్తాలు మనిషిని ఏమాత్రం కూడా మరి పరిశుద్ధపరచలేవు. కానీ దేవుని యొక్క పరిశుద్ధ రక్తం ఒక్కసారి అర్పించబడింది కాబట్టి ఇంకా ఆ బలులతో పని లేదు. స్తోత్ర బలులే, నీ యొక్క జిహ్వ బలులే దేవునికి కావాలని దేవుడు కోరుతా ఉన్నాడు. స్తుతియాగము అర్పించేవాడు నన్ను మహింపరుస్తున్నాడు. వాడు దేవుని యొక్క మార్గాన్ని లేకుంటే దేవుని యొక్క రక్షణ మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. కాబట్టి దేవుడు మనం దర్శించిన సమయంలో, దేవుని వాక్యం మనను తట్టే సమయంలో మరి మనం గ్రహించి దేవునికి ఒక బలిపీఠం మనం కడితే మన ప్రార్థన అనుభవం కలిగి ఉంటే దేవుడు మనల్ని మన దగ్గరకు వచ్చి మనకి ఆశీర్వదిస్తాడు. మన గృహంలోకి మనం వచ్చి ఆయన ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మరి 2వ మాట చూసినట్టయితే ఆదికాండము 12వ అధ్యాయము 8వ వాక్యం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న కొండకు చేరి తూర్పునున్న హాయికి మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి అబ్రహాం ఇంకా ప్రయాణం చేయొచ్చు ప్రార్థన చేశాను. చూడండి, ఇక్కడ చూసినట్టయితే మొదటి బలిపీఠము దేవుని ప్రత్యక్షత గల బలిపీఠం. దేవుడు అబ్రహాంతో మాట్లాడుతా ఉంటాడు. ఇక్కడ చూస్తే మరి అబ్రహాము దేవునితో మాట్లాడు. అబ్రహాం దేవునితో మాట్లాడు. అబ్రహాం దేవునితో మాట్లాడే అనుభవం ఇది. దీన్నే ప్రార్థనా బలిపీఠము అంటారు. మొట్టమొదటిది ప్రత్యక్ష బలిపీఠం. దేవుడు ప్రత్యక్షమయ్యాడు, అబ్రహాంతో మాట్లాడాడు, మోషేతో మాట్లాడాడు. అదేవిధంగా ఇది ప్రార్థనా బలిపీఠం. కాబట్టి నువ్వు ఎక్కడైతే ప్రార్థనా బలిపీఠం నువ్వు కడతావో ఇక్కడికే దేవుడు వచ్చేసి నిన్ను ఆశీర్వించే దేవుడు అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. కనుక మరి ఈ యొక్క అబ్రహాము దేవునికి బలిపీఠం కట్టి దేవునికి ప్రార్థన చేస్తా ఉంటున్నాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రత్యక్షమై మరి ఆయనతో మాట్లాడినట్టు చూస్తుంటున్నాడు. కనుక దేవునితో మనం సహవాసం కలిగి ఉండాలి, ముచ్చరించే అనుభవం మనం కలిగి ఉండాలి, ప్రార్థన చేసే అనుభవం మనం కలిగి ఉండాలి. మరి చాలా మంది మరి బలిపీఠాలు పడదోయబడి ఉన్నాయి. కుటుంబాల్లో ప్రార్థన ఉండట్లేదు. కనుక ఈ యొక్క వాక్యం వింటున్నప్పుడే కుటుంబాల్లో కుటుంబ ఆరాధన జరగాలి. చూడండి, మరి ఆ యొక్క ఇటలీ పటాల మందు కొర్నేలి అనే ఒక వ్యక్తి ఉన్నాడు కదా. అపోస్తుల కార్యగ్రంథం 10వ అధ్యాయంలో మొట్టమొదటి వాక్యంలో ఉంది. ఆయన తనకు కలిగిన వారందరితో కూడా మరి నిత్యము కూడా దేవునికి ప్రార్థన చేసేవాడు, ధర్మకార్యాలు చేసేవాడు. కలిగిన వారందరితో కూడా మరి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుని దూత ప్రత్యక్షమై చెప్తా ఉంటుంది, కొర్నేలి, నీ యొక్క ధర్మకార్యాలు ఇవన్నీ కూడా దేవునికి దగ్గరికి చేరాయి. నువ్వు యొప్పేకి మనుషులు పంపించి పేతురు అనే సీమోను పిలిపించుకొని వాక్యం చెప్పించుకో అని చెప్తున్నాడు. కనుక మరి దేవుడు ప్రత్యక్షమై కొర్నేలికి చెప్పినప్పుడు ఆ విధంగా చేసి పేతురు వచ్చి మరి వారికి బోధించినప్పుడు వారంతా కూడా మారు మనసు పొంది బాప్తిస్తం పొంది. చూడండి,
ఎప్పుడైతే బాప్తిస్మము పొందారో దేవుని యొక్క ఆత్మ వారికి వస్తుంది. అపోస్తుల కార్యగ్రంథం 2:38 కూడా చూడమ్మా. అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 38వ వాక్యం. పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. పరిశుద్ధాత్మ వరం. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికీ చెందునని వారితో చెప్పెను. ప్రభు అయిన యేసుక్రీస్తు పిలిచిన వారందరికీ చెందునని చెప్తా ఉన్నాడు. మరి పేతురు ఒకప్పుడు పిరికివాడుగా ఉన్నాడు, యేసు ప్రభు అంటే తెలియదని చెప్తా ఉంటున్నాడు. ఎప్పుడైతే ఆ యొక్క మేడగదిలో ఆ పెంతెకొస్తు దినమందు దేవుని యొక్క ఆత్మను పొందుకుని ఉన్నాడో, ఆయన బిగ్గరగా ఆ యెరూషలేము వీధుల్లోనే దేవుని నామాన్ని ప్రకటించి ఆ ఒక్క ప్రసంగానికి 3,000 మంది రక్షణ పొందినట్టు చూస్తుంటున్నారు. అయ్యా మేమేం చేయాలి అని వాళ్ళు అడుగుతా ఉంటున్నారు. అప్పుడు పేతురు చెప్పే మాటలే ఇవి. అయ్యా మీరు పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుకుంటారు, దేవుడు మీలో నివసిస్తాడు అని చెప్తుంది. కనుక దేవుడు మనలో నివసించినప్పుడు అనేక అనుభవాలు, దేవుడు ప్రత్యక్షత మనకు ఇస్తా ఉంటాడు. ఏది మంచి మార్గమో, ఏది నడవకూడని మార్గమో మనకు తెలుపుతూ ఉంటాడు. కాబట్టి మరి ఆ మార్గాల్లో మనం నడవాలని దేవుని వాక్యము కనిపిస్తాం. చూడండి, మన పనుల భారంతో మనము ఒకసారి ప్రార్థన చేయలేకపోతుంటాం. అనేక విషయాల్లో మరి ప్రార్థనకు మొట్టమొదటి స్థానం ఇవ్వాలి. దేవునికి ఎప్పుడు కూడా మొట్టమొదటి స్థానం ఇవ్వాలి. లేచిన వెంటనే మరి ప్రార్థన చేయాలి. తర్వాత అన్ని విషయాల్లో కూడా దేవుణ్ణి ముందు పెట్టుకుని నడుస్తా ఉంటే దేవుడు మనల్ని కూడా ముందు పెడతాడు. ఆయన నిన్ను ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థానంలోనే దేవుడు ఉంచుతాడని దేవుడు చెప్తా ఉంటున్నాడు. చూడండి, ఒక ఎజ్రా టైంలో, నెహెమ్యా టైంలో మరి యెరూషలేము ప్రాకారం అంతా కూడా పడిపోయింది, కాల్చివేశారు. వాళ్ళు ఎంతో భారంతో మరి ఆ యెరూషలేము గోడలు కట్టాలని వారు ప్రయత్నిస్తూ ఒక చేత్తో మరి ఆయుధం, ఎందుకంటే శత్రువులను కొట్టడానికి ఆయుధం, ఒక చేత్తో పని చేస్తూ మరి 52 దినాలలో ఆ యొక్క ప్రాకారాలన్నీ కూడా కట్టేశారండి. అంటే మనకిప్పుడు కత్తులు, కటార్లు, ఆయుధాలు అక్కర్లేదు శత్రువుని జయించాలంటే. శత్రువులు మన మీదికి రాకుండా ఉండాలంటే ప్రార్థన 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 కంచెను మనం వేసుకుంటే మరి శత్రువు మన దగ్గరికి రాడు. కాబట్టి ఈనాడు మనం అందరం కూడా ఈ యొక్క అంత్య దినాల్లో అపాయకరమైన పరిస్థితుల్లో ఉంటున్నాం. అయితే ప్రార్థన కంచె వేసుకుంటే నీవు నీ కుటుంబం క్షేమంగా ఉంటావు. చూడండి, యోబు చుట్టూ కూడా ప్రార్థన కంచె ఉందని సాతానే చెప్తా ఉంటున్నాడు. ఎందుకంటే అతన్ని లోపలికి పోవాలంటే మరి ప్రార్థన కంచె ఉంది కాబట్టి అది తీసివేస్తే నేను అటాక్ చేస్తానని సాతాను చెప్తా ఉంటున్నాడు. కనుక ప్రార్థన మనం చేస్తూ ఉండు. ప్రార్థన అనే బలిపీఠాన్ని మనం కట్టి ప్రార్థన చేస్తూ దేవునికి మరి ముందుకు సాగుతా ఉంటే మన జీవితంలో ఎన్ని ఆటంకాలు వస్తాయి. ఎందుకంటే సాతాను అపవాది వాడు ఆటంకాలు కలిగించడానికే ఉంటాడు. అయినప్పటికీ కూడా ఈ ప్రార్థన వల్ల మనము ఖడ్గం, ప్రార్థనే మనకు ఆయుధం. కనుక దాని వల్ల మనము జయ జీవితం కలిగి ఉంటాం. ఈనాడు క్రైస్తవుల మీద దాడులు మరి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి, మనం చూస్తూ ఉంటున్నాం. అయితే మనము క్రైస్తవ లోకము మెలకు కలిగి ప్రార్థన
చేస్తే చేయాలి. ఇప్పటికే చేస్తా ఉన్నారు. మరి అనేక ఘటనలు మనం చూస్తూ మనం ప్రార్థన చేస్తా ఉంటున్నాం. ప్రార్థనకు ఎక్కువ విలువ ఇచ్చి మరి ప్రార్థన చేసినప్పుడు మరి దేవుని యొక్క ప్రత్యక్షతలను మనము చూడగలుగుతామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తాం. కనుక మనకున్న ఆయుధము ప్రార్థనే. వేగం కలిగింది ప్రార్థన, దీవెనను అందించేది ప్రార్థన, ప్రతిఫలం ఇచ్చేది ప్రార్థన, మూయబడిన మరి దానిని తెరిచేది ప్రార్థనే. మన జీవితాల్లో అద్భుతాలు చేసేది కూడా ప్రార్థనే. అసాధ్యమైన కార్యము సుసాధ్యం చేసేది ప్రార్థనే. చూడండి, హన్న అసాధ్యము అనుకున్నది, ఆమె గర్భము తెరవబడలేదు, అయితే ఆమె ప్రార్థన చేసింది. చూడండి, ఎస్తేరు ప్రార్థన చేశారు, మొర్దెకై ప్రార్థన చేశారు, జయం పొందారు. మరి ఇంకా అనేక మంది ప్రార్థనా వీరులు ప్రార్థన అనే బలిపీఠం కట్టి ప్రార్థన చేసి జయం పొందినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, పేతురు చెరసాలలో ఉన్నాడు, కానీ సంఘం అయితే అతని నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు ఆ చెరసాల యొక్క తలుపులు తెరవబడ్డాయి, పేతురు యొక్క సంఖ్యలు ఊడిపోయాయి. మరి ఆ ప్రార్థన జరిగే చోటుకే పేతురు వచ్చినట్టు మనం చూస్తా ఉంటున్నాం. దేవుని కార్యములు ఎంతో గంభీరములు, దేవుని కార్యములు ఎంతో ఆశ్చర్యం. ఇవన్నీ కూడా ప్రార్థనతోనే సాధ్యం, ప్రార్థనతోనే సాధ్యమైంది. అసాధ్యమైన కార్యము, దేవునికి అసాధ్యమైన కార్యాలు ఏవి కూడా లేవు. ఆయన ఏమైనా చేయగలడు, లేనిదాన్ని ఉన్నట్లుగా పిలిచే దేవుడు మన దేవుడు. సృష్టిని కలుగజేసిన దేవుడు మన దేవుడు. అటువంటి దేవుణ్ణి మనము, జీవము కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కనుక మనము భయపడవలసిన అవసరం లేదు. చూడండి, ప్రార్థన అనే బలిపీఠం లేక ఎంతో మంది అపజయం పాలైపోతుంటున్నారు. అనేక మంది అపజయాలతో ఉంటున్నారు. కనుక ఇప్పుడే ఈ వాక్యం నేను దర్శించినప్పుడే నువ్వు ప్రార్థన అనే బలిపీఠాన్ని కట్టుకొని దేవునికి ప్రార్థిస్తూ ఉన్నట్టయితే దేవుడు నీకు ప్రత్యక్షమై నిన్ను ఆశీర్వదించే దేవుడు అని మాట్లాడతాం. దేవుని నామానికి మహిమ కలుగునుగా. మరొక మాట చూద్దాము. ఆదికాండం 13వ అధ్యాయం 14వ వాక్యం. లోతు అబ్రామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమ తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానముకును సదాకాలము ఇచ్చెదను. మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చు. నీవు లేచి ఈ దేశం యొక్క పొడవున వెడల్పును దానిలో సంచరించుము, అది నీకిచ్చిదనని అబ్రాముతో చెప్పాను. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రేమ దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. హల్లెలూయా. మరి మనం ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క 14వ వాక్యమందు లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నువ్వు కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తర తట్టు, దక్షిణ తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూస్తున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానములకు సదాకాలం ఇస్తానంటున్నాడు. మరియు నీ సంతానము భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపచేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింప కలిగిన ఎడల నీ సంతానము కూడా లెక్కింప వచ్చును. నీవు లేచి దేశం యొక్క పొడుగు వెడల్పు దానిలో సంచరించు, అది నీకిచ్చేదనని అబ్రహాముతో చెప్పాను. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోనులో మమ్రే దగ్గర సింధూర వృక్షములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టెను. ఇది కృతజ్ఞత బలిపీఠం. దేవుడు మరి యొక్క
లోతు విడిచిపోయిన తర్వాత అబ్రహామును, నువ్వు ఉత్తరం తట్టు, దక్షిణం తట్టు, తూర్పు పడమరలో నువ్వు నడువు, ఈ యొక్క దేశాన్నంతటిని కూడా నీకు నేను ఇస్తున్నాను, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, ఇసుక రేణువుల వలె నీ సంతానము ఆశీర్వించబడుతుంది. మరి నీకు ఇవన్నీ కూడా ఆశీర్వాదాలు, దీవెనలు దేవుడు ఇచ్చినట్టు మనం చూస్తుంటున్నాం. కనుక వాటికి కృతజ్ఞతగా ఈయన ఒక కృతజ్ఞత బలిపీఠం కట్టి, మరి దేవుడు చేసిన మేలులను బట్టి, ఉపకారాలను బట్టి అబ్రహాము ఈ యొక్క కృతజ్ఞత బలిపీఠము కట్టుతా ఉంటున్నాడు. చూడండి, ఆదికాండం 12వ అధ్యాయము 2:2లో చూడండి, ఇంకా దేవుడు ఏమేమి ఉపకారాలు చేస్తాడు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదు, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. మరి ఇక్కడ 7 రకాలైన ఆశీర్వాదాలు దేవుడు అబ్రహాంకి ఇస్తా ఉంటున్నాడు. ఎందుకంటే అబ్రహాము దేవునికి విధేయుడైన, ఆయన నీ బంధువులను, నీ స్నేహితులను అందరిని వదిలి రమ్మన్నప్పుడు ఎదురు చెప్పకుండా విధేయత కలిగి మరి దేవుడు చెప్పిన చోటికి వచ్చాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, కానీ దేవుడు చెప్పాడు కాబట్టి ఆ మాటను బట్టి వచ్చాడు. అందుకోసమే దేవుడు ఆయన ఆశీర్వదించినటువంటి చూస్తుంటున్నా. చూడండి, ఎలీషా కూడా మరి ఏలియా వచ్చి పిలిచినప్పుడు, దుప్పటి వేసినప్పుడు ఆ యొక్క ఎడ్లను వదిలివేసేసి మరి వెళ్ళిపోయినట్టు చూస్తూ ఉంటున్నాం. దేవుని మాటకు మనం విధేయులమైనప్పుడు మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు కూడా మన వెంట వస్తాయి. కనుక ఇటువంటి 7 ఆశీర్వాదాలని అబ్రహాముకు దేవుడు ఇచ్చిన తర్వాత మరి ఆయన కృతజ్ఞత కలిగి మరి ఆ యొక్క మేళ్లను బట్టి ఆ కృతజ్ఞత బలిపీఠం కట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నట్టు మనం చూస్తుంటున్నాం. కనుక దేవుడు చేసిన ఉపకారములకు మనం ఏం చెల్లించగలం? ఆయన చేసిన మేళ్లకు, ఆయన చేసిన ఉపకారములకు, ఆయన చేసిన గొప్ప కార్యములకు మన జీవితాల్లో మనం ఏం చేయగలం? దావీదు మహారాజు అంటాడు, నా యొక్క రక్షణ పాత్రను ఎత్తుకొని కొల్లగా స్తుతులను చెల్లిస్తా అంటాడు. కనుక మనం కూడా కృతజ్ఞత బలిపీఠం కట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏ విషయంలో చెల్లించాలి? తెస్సలోనిక పత్రికలో ఉందండి, ప్రతి విషయం నందు దేవుడు చేసిన ప్రతి దానికి కూడా మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి ఉండాలి. ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్తూ ఉన్నప్పుడు మార్గంలో 10 మంది కుష్ఠరోగులు వచ్చారంట, మమ్మల్ని బాగు చేయమని. వచ్చినప్పుడు వారిని వెళ్ళి మీరు యాజకునికి చూపించుకోమని చెప్తాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మీ దేహాలను యాజకునికి చూపించి మరి మోషే చెప్పిన కానుకను ఏమంటాడు. కనుక వారు వెళ్తూ మార్గంలో ఆ మాట విని వెళ్తూ ఉన్నప్పుడే వారి శరీరాలన్నీ కూడా కుష్ఠరోగం నుంచి బాగుపడి స్వస్థత వచ్చింది. అయితే ఒక్కడు మాత్రమే ఎరికి వచ్చి థ్యాంక్స్ చెప్తున్నాడు, దేవునికి కృతజ్ఞత చెప్తున్నాడు. కృతజ్ఞతాస్తుతులు మోకరించి, అతను కూడా సమరయుడు అంట. కనుక చాలా మంది దేవుని దగ్గర మేలు పొందుతున్నాం, ఉపకారాలు పొందుతున్నాం, కానీ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏదో చేయాలని కాదు, మీటింగ్ పెట్టి ఏదో చేయాలని కాదు, కానీ ప్రభువా నువ్వు నాకు ఈ మేలు చేసినందుకు మరి నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తున్నా అని చెప్పేసి మరి ఆయనకు స్తుతులు చెల్లించడం మనం బాధ్యత ఉంటున్నది. కనుక కృతజ్ఞత లేకుంటే మరి దేవుడు మన మధ్యకు రాడు. కృతజ్ఞత కలిగి ఉండాలి దేవునికి మనం. ఎందుకంటే ఆయన మనల్ని అనుదినం కూడా పోషిస్తున్నాడు, సజీవ లెక్కల్లో నిలిపాడు, మరి మన మార్గాల్లో ఆయన తోడై ఉంటున్నాడు. అన్ని విషయంలో దేవునికి మనం కృతజ్ఞత కలిగి కృతజ్ఞత బలిపీఠం కట్టాలి.
చూడండి, మరి కీర్తనకారుడు అంటాడు కదా, 103 కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగముందున సమస్తమా ఆయన పరిశుద్ధ నామం సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరవద్దంటున్నాడు. అంతరంగంలో ఏమున్నాయి? అంతరంగంలో ఆయన చేసిన మేళ్ళన్నీ కూడా ఉన్నాయి, ఆయన చేసిన ఉపకారాలన్నీ కూడా ఉన్నాయి కదా. మన అంతరంగంతో, మన ప్రాణాత్మ దేహంతో దేవుణ్ణి కనపరచవలసిన వారమై ఉన్నాం, స్తుతించవలసిన వారమై ఉన్నాం. మరి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమై ఉండాలని దేవుడు కోరుతా ఉంటున్నాడు. చూడండి, 2 నిమిషాలు నేను చెప్తా ఉంటాను. దావీదు మరి సౌలు ఎంతో ద్వేషించాడు దావీదు. అల్లుడైనప్పటికి కూడా మరి దావీదుకు 10,000 అని చెప్పి, సౌలుకు 1000, దావీదుకు 10,000 అని చెప్పినప్పుడు శత్రుత్వం కలిగి మరి దావీదును తరిమాడు అనేక సార్లు. మరి బాబు, నేను మిల్నల్లి వంటి వాడిని, నన్ను ఎందుకు తరుముతున్నావు, నేనేం పాపం చేశాను అని చెప్పి దావీదు బతిమిలాడినప్పటికీ కూడా మరి సౌలు వినకుండా అతను తరిమినట్టు మనం చూస్తాం. అయితే సౌలు, యోనాతాను కూడా చనిపోయారు యుద్ధంలో. అయితే దావీదు తాను రాజు అయిన తర్వాత మరి ఆ యొక్క మంత్రిని పిలిచి అడుగుతా ఉంటున్నాడు, సౌలు కుటుంబంలో నేను మేలు చేయటానికి మరి ఎవరైనా ఉన్నారా అన్నప్పుడు ఆ షీబా చెప్తా ఉంటున్నాడు, ఇదిగో మెఫీబోషెతు అని మరి యొక్క యోనాతాను యొక్క కుమారుడు ఉన్నాడు, అతను కుంటివాడు అని చెప్పినప్పుడు రాజు అతన్ని పిలిపించి అతనికి పొలం ఇప్పించి, మరి అదే విధంగా రాజు బల్ల యొద్ద మరి జీవిత కాలం అంతా కూడా భోజనం చేయటానికి అవకాశం కల్పించాడు. చూడండి, శత్రువుడు ఎవరైనా రాజును చూస్తే ఆ యొక్క శత్రు శేషం ఏమన్నా ఉంటే వాళ్ళని కూడా చంపేస్తారు. కానీ దావీదు కీడుకు ప్రతిగా మేలే చేస్తాం. అందుకోసమే భక్తుడైన పేతురు అంటాడు, మీరు ఆశీర్వాదానికి వారసులకు పిలువబడ్డారు కనుక కీడుకు ప్రతి కీడు చేయక మేలే చేయండి. కనుక మన జీవితంలో కూడా తండ్రి మరి అనేక శోధనలు, సాతాను అనుభవాలు ఎదురవుతాయి. అయినప్పటికీ కూడా మనం మేలు చేసే బిడ్డలంగానే ఉండాలని దేవుడు కోరుతా ఉంటున్నాడు. ఇంకా చాలా ఉన్నది కానీ వాక్యం, మరి సమయం లేదు. మరి ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రత్యక్షత గల బలిపీఠము, తర్వాత ప్రార్థనా బలిపీఠము, మూడవదిగా కృతజ్ఞత బలిపీఠము. ఈ కలిగి మనం దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో ఆయనను మాట్లాడిస్తాం. మనము ప్రార్థనా బలిపీఠం కట్టి మన కుటుంబాల్లో ప్రార్థించే కుటుంబ ఆరాధన ఉండాలి. ప్రతి కుటుంబంలో కూడా బలిపీఠం ఉండాలి. అలా చేసినప్పుడు నువ్వు గొప్ప కార్యాలు చూస్తావు. మీ కుటుంబంలో ఒక్క పావు గంట చేసినప్పటికి కూడా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అదేవిధంగా కృతజ్ఞత కలిగి మనం జీవించి మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని ఇటు అవకాశాన్ని నాకు ఇచ్చిన మరి ఈ యొక్క LIC ప్రేయర్ ఫెలోషిప్ వారికి అందరికి కూడా ప్రభునామములో వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తాం. కొద్ది మాటలు దేవుడు తన కృపలో దీవించుగాక. సార్, థ్యాంక్ యూ సో మచ్. మనకి దేవుడు ఎల్లప్పుడూ ఆయనే ప్రత్యక్షమై ఆయనే ఆశీర్వదిస్తారు. కాకపోతే మనం ఆయనకి నచ్చినట్టు ఆయనని స్తుతించాలి, ఆయనని ప్రార్థించాలి. అలాగనే ఆయన చేసిన మేళ్ళని మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకొని ఆయన్ని కొనియాడాలని వాక్యాన్ని మీరు చక్కగా వివరించారు, మాకందరికి అర్థమవులాగన. ఈ మాటల కోసం, మనకి ఈ కార్యక్రమం జరిగిన దానికోసం దేవుడు మనకి తోడుగా ఉండి మనల్ని ఇంతసేపు నడిపించిన దానికోసం ప్రార్థించటానికి ముగింపు ప్రార్థనగా రత్నకుమారి గారు ఫ్రమ్ నర్సరావుపేట మేడం, ప్లీజ్ ముగింపు ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ముగించండి. అలాగనే ప్రార్థన అయిన పిమ్మట
టిఐబి డానియల్ గారిని దీవెనలు అందించవలసిందిగా కోరుతున్నాను. రత్నకుమారి గారు. సుష్మా సార్ చెప్పండి సార్. రత్న అటెండ్ అవ్వలేనట్టుంది, ఆమె కొంచెం మెడికల్ ఎమర్జెన్సీ ఉంది. విజయలక్ష్మి గారు గుంటూరు సిజిలో ఉన్నారు, మేడం ని ప్రేయర్ చేయమని చెప్పండి. క్లోజింగ్ ప్రేయర్. విజయలక్ష్మి మేడం ఫ్రమ్ గుంటూరు. మేడం. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం స్తోత్రం స్తుతి స్తుతి స్తుతి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన ఉన్నతమైన మీ నామకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఇంతవరకు నా ప్రభా పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారని నమ్ముచున్నాము. అదేవిధంగా నా ప్రభా మమ్మల్ని అందరినీ తండ్రి నీ వాక్యం చేత అభిషేకించి నా తండ్రి మరి రెండంతల ఆశీర్వాదాలను మాకు అనుగ్రహించిన దేవా మీకు వందనాలు స్తోత్రాలు. నా తండ్రి నా నాయన అనుదినము ప్రార్థనా జీవితం కలిగి ఉండాలని తండ్రి నా నాయన మరి ఒకసారి మమ్మల్ని మాకు హెచ్చరిక ద్వారా తండ్రి నా నాయన మీ వాక్యం ద్వారా హెచ్చరించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. నా తండ్రి నా నాయన మరి ఒక సంఘముగా ఎల్ఐసి సంఘముగా మేమందరము కూడి ఉండగా నా ప్రభ మరి మీ పరిశుద్ధాత్మ ప్రోక్షణ మా అందరి మీద ప్రసరింపచేసి వాక్యానుసారమైన జీవితము మేమందరం కలిగి జీవించే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించమని, ప్రతి ఒక్కరికి కావలసిన ఆత్మీయ ఆరోగ్య అవసరాలన్నింటినీ తీర్చి తండ్రి నా ప్రభా మరి ఒక్కసారి మేమందరం కలుసుకుని పర్యంతము నా తండ్రి మీ రెక్కల చాటున మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాచి కాపాడమని ప్రార్థిస్తూ మా ప్రభువును మా రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామం పేట వేడుకొంచున్నాం తండ్రి. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానము సదాకాలము మనకును మన కుటుంబాలకును తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.